నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజేతం. మరి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు న్యాయం జరగాలని, ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనాలని, తడిచినా కూడా మరి అందులోకి వెళ్తే తాళ్ళు కానీ తప్పు కానీ తీసేయకుండా ఖచ్చితంగా ఒక రేటు ప్రకటించి ప్రజలకు న్యాయం చేయాలని, మరి అలాగనే కోహెడ్లో కట్టినటువంటి ఫ్రూట్ మార్కెట్ రాత్రి పడ్డ వర్షం చేత ఎక్కడికక్కడ చెల్లా చెదరాయి చాలామంది కూడా ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. ఈ విషయం పైన మనతోటి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, మరి ఎక్స్ ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ దర్పల్లి రాజశేఖర్ గారు ఉన్నారు మనతోటి. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ లాక్డౌన్ పీరియడ్లో హడావిడిగా ఎత్తేసారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. నిజమేనా? ఎందుకు ఎత్తేయాల్సిన అవసరం వచ్చింది? ఫ్రూట్ మార్కెట్ తరలించాల్సిన అవసరం అయితే ఉందండి, కానీ ఇది రైట్ టైం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎండల తీవ్రత ఉంది, ఒక సైడు కరోనా ఉంది, ఒక సైడు ఫెసిలిటేట్ చేయాలంటే రైతులని ఇది ఎట్లుంటుందంటే అండి, సంవత్సర కాలం చేసిన పంట ఈ ఎండాకాలం ఎట్లుంటుందంటే ఏప్రిల్ మే మాసం ఎప్పుడైనా సరే మనం జనరల్గా చూసుకుంటే ఈదురుగాలులు కానీ వర్షాలు వచ్చే ప్రమాదం అకస్మాత్తుగా వచ్చే వర్షాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో కొంచెం కాన్షియస్గా చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమో. ఎందుకంటే చాలా తొందరపడి అక్కడ మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నుంచి పెద్దంబర్పేట వరకు రోడ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఎక్కడ కూడా మన ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉండే, బండ్లు కూడా కొన్ని బండ్లలో చేస్తే ఈ ఇబ్బంది జరగకపోయేదేమని నేను అనుకుంటున్నానండి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ చేశారు కనుక ఎందుకు తాత్కాలికంగా కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు, దాని ప్రతిపాదన లేకుండా? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం గత 4-5 రోజుల నుంచి వాళ్ళు రోజు మినిస్టర్లు ఎమ్మెల్యేలు తిరిగి చెప్పడం ఏంటంటే కరోనా ఉంది కాబట్టి ఇక్కడ బాగా జనాలు వచ్చేస్తారు, ఇబ్బంది అవుతుందనే సిచ్యువేషన్ ఉంటుందని అక్కడ మూవ్ చేసినాం అన్నది. అది ఒక బలమైన కారణం ఉండొచ్చు. కానీ నేను అనడం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కన్స్ట్రక్టివ్గా ఒక స్టెప్ వేసే అవసరం ఉండే. ఇప్పుడు మీరు చేసిండ్రు, వృధాగా పోయింది. అది ఒక 3 రోజులలోనే మీరు 30 తారీఖు ఓపెనింగ్ అన్నారు, ఓపెనింగ్ ఎటు పోయిందో సరే. ఎండ్ ఆఫ్ ద డే నిన్నటి సిచ్యువేషన్ అయితే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉండే. అన్ఫార్చునేట్లీ చాలామంది గాయాలైనాయి. ఆ గాయాలైన పరిస్థితి కూడా అందరు చూసి వచ్చారు. సరే, ఐ హోప్ గవర్నమెంట్ విల్ హెల్ప్ చేస్తుందని అయితే నేను భావిస్తున్నా. ఎవరు కూడా ఇబ్బంది జరగవద్దు. జరిగితే ఆల్మోస్ట్ ఓ ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అడిగే పరిస్థితిలో ఉంది. వాళ్ళని ఏమీ అడగకుండా అయితే వదిలిపెట్టాం. మేము సౌకర్యాలు కూడా అరకొరగానే అనిపిస్తున్నాయి. దీనిపైన మీరు ఎందుకు మొదటనే గల వినిపించలేకపోయారు? నేను 29 తారీఖున నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినానండి, 29th ఏప్రిల్. దీనికన్నా ముందు జీవో వచ్చినప్పుడు కూడా చెప్పిన, జీవోలో మీరు ఎక్కడ కూడా డబ్బులు ఇన్ని ఖర్చు పెడతాం, దానికి ఇన్ని ఖర్చుతోటి అవుతుంది అనేది వాళ్ళు ఎక్కడ కూడా ఒక స్టెప్ తీసుకోలేదండి. ఇంకోటి ఏంటంటే దానికి ఒక డిపిఆర్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళు రెడీ చేసుకోలేదు, దానికి ఒక మాస్టర్ ప్లాన్ లేదు. అంటే ఎక్కడ ఏముండాలనే దాని మీద ఎవరికి కూడా మరి అవగాహన ఉందా లేక చేసిండ్రా అనే దాని మీద నాకు ఎందుకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించలేకపోయిరా అనేది ఒక భావన కలిగింది నాకు. ఎందుకంటే ఆయనకు అంటే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ క్యారీ అవుతారు ఆయన. అట్లాంటి తప్పిదం ఎందుకు జరిగిందో ఇక అది మార్కెటింగ్ అధికారులకే తెలియాలి. ఇక మార్కెట్ కమిటీ విషయానికి వస్తే కమిటీ నిర్వీర్యంగా ఉందండి. కమిటీ చేతులు కానీ కమిటీ సభ్యులకు కానీ ఎలాంటి వాళ్ళకి పవర్స్ లేకుండా పోయినాయి. చైర్మన్ గారు కూడా నిమిత్త మాత్రులే. అక్కడ మొత్తం ఆ ఈఈలు వీళ్ళ మీద నడిచింది తప్ప ఒక చైర్మన్ చెప్పాలని కానీ కమిటీ మెంబర్స్ కానీ ఎవ్వరు కూడా దాన్ని ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి లేకుండా చేసిరు అందరు కలిసి. ముందు రోజే ఇక్కడ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అయితేనేమో అక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అలాగనే మినిస్టర్ ఉన్నటువంటి సబితారెడ్డి గారు కూడా పర్యవేక్షించారు. మరి అంటే ఈ లోటుపాట్లను ఎందుకు వాళ్ళు తెలుసుకోలేకపోయారంటారు? ఇది లోటుపాటు కాదు, నేను చెప్పేది ఏంటంటే అసలు ఆ స్ట్రక్చర్సే అక్కడ చాలా కష్టం. ఇప్పుడు 2000 ఎకరాల భూమి చుట్టుపక్కల ఓపెన్ ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పుడు జనరల్గా ఏదో వ్యాక్యూమ్ ఇట్లా దన్మని వాల్కెనో లాగా వచ్చి కొట్టేస్తుంది. అదే జరిగింది. ఇప్పుడు నిన్న జరిగింది కూడా ఏముంది, అది నువ్వు అంత ఓపెన్ ఏరియాలో వేరే స్ట్రక్చర్స్ ఏం లేవు, ఉన్న స్ట్రక్చర్స్ అలా ఏమున్నాయి, మనం వేసిన స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి గాలి ఎక్కడ పోలేకపోయింది. ఆ ప్లేస్లోనే అటు ఇటు గాలి ఊగే వరకు ఈ పైన లేచిపోయినాయి టెంట్స్ అన్నీ. ఇంకా టెంట్స్ కూడా అన్ని రేకులు కూడా జంగుబట్టిన రేకులు వేయడం కూడా చూసినాం ఈరోజు మేము. కొంచెం మంచిగా అనిపించలే నాకు, అంటే ఇట్స్ నాట్ గుడ్. ఈ జరిగినటువంటి విధానాన్ని మీరు ఏ రకంగా ఖండిస్తారు? ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇస్తారు? కన్స్ట్రక్టివ్గా పనిచేయండి. ఏది చేసినా
అంటే ఇది ప్రజాహితం కోసం చేస్తున్నారు కాబట్టి కొంచెం కన్స్ట్రక్టివ్గా పనిచేయండి. ఏదైనా సరే ఏదో అంటే ఆవేశంలోనూ అనాలోచితంగానో చేసినట్టయితే ఇట్లాంటి పరిణామాలు దారితీస్తుంది. ఇప్పుడు గాయపడిన వారు ఏ పొజిషన్కి వస్తారు, గాయపడిన వాళ్ళు ఎన్ని రోజులు హాస్పిటల్ ఉంటారు, గాయపడిన వాళ్ళు మరి తిండి తిప్పలేంది, తర్వాత వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయితే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ పరిస్థితులన్నీ వచ్చేటి కావు. ఇప్పుడు ఎండాకాలంలో కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేసే పీరియడ్లోనే వాళ్ళు తరేటియం ఒకటి వచ్చేది కూడా వర్షాకాలం. మరి వర్షాకాలంలో తీసుకుపోయినటువంటి ఫ్రూట్స్ తడవకుండా ఉండటానికి కూడా మరి ఇప్పుడు నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు ఎవరు ఎంత వార్ ఫుటింగ్లో పనిచేసినా కూడా హార్డ్లీ మనకు జూన్ 6కి కేరళకు ఋతుపవనాలు హిట్ అవుతున్నాయి. అవి హిట్ అయినప్పుడు మాట 3-4 రోజుల్లో మనకు వచ్చేస్తాయి. ఆల్రెడీ నిన్నటి వెదర్ కండిషన్ చూస్తే ఈరోజు కూడా వెదర్ వాన వస్తుందేమన్న భయం ఉంది కొంచెం. అంటే ఇప్పుడు మీరు తీసుకునే చర్యలు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నా. నేను ఏప్రిల్ 29 తారీఖు నాడు కూడా నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఫేస్బుక్ లైవ్లో చాలా క్లియర్గా చెప్పిన ఈ పరిస్థితులు ఉంటాయి, అనాలోచితమైన నిర్ణయాలతోటి రైతులు, ట్రేడర్స్, అమ్మాలీలు అందరూ ఇబ్బంది పడతారన్న అదే విధంగా జరిగింది. అయితే చూసినట్టయితే ఇక్కడ మరి అక్కడ జరిగినటువంటి సంఘటన కల్చర్ అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని కూడా ఏం చెప్పారు, వాళ్ళ నుంచి ఆవేదన ఎలా అనిపిస్తుంది? అదే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు చూడు సార్ మేము ఎక్కడ కాకుండా అయిపోయినాము, అటు లేదు ఇటు లేదు అన్న పరిస్థితికి తీసుకొచ్చేసిన మమ్మల్ని, మా మాలేమో ఖరాబ్ అయిపోయింది, దీన్ని ఎన్యుమరేట్ చేయలేదు ఇప్పటివరకు, ఎవరెవరి ద్వారా ఎంతెంత మాల్ వచ్చిందనే దాని మీద లెక్కలు లేకుండా పోయినాయి, మిమ్మల్ని ఎట్లా సేవ్ చేస్తారనే దాని మీద క్లారిటీ ఇస్తలేరు ఇప్పటివరకు అని అన్నారు. అయితే నేనేమంటున్నా అంటే మార్కెట్ లోపలికి మాల్ వచ్చింది, మ్యాంగో వచ్చింది లోపలికి, వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్గానే ఎవరికి ఎన్ని క్వింటాళ్ళు ఎన్ని టన్నుల మ్యాంగో వచ్చిందో రికార్డ్స్లో ఉంటుంది. ఆ రికార్డ్స్ బేస్ చేసుకొని ఎవరెవరైతే లాస్ అయినరో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ తరపున న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చూసిన నేను చాలా పర్టికులర్గా నేను అన్నీ చూసిన, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అరకొర వసూలతోటి ఇబ్బంది పెడితే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతారు అన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన మీరేం సమాధానం? కోల్పోయినట్టే కదా. ఇప్పుడు రైతు అనేటోడు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి సంవత్సర కాలం పాటు పండించిన పంటని ఏదో విధంగా కొన్నన్నో ఇన్ని రూపాయలు వస్తాయి, నన్ను ఆదుకుంటే అనే ఉద్దేశంతో ఇంత దూరం వస్తే వాళ్లకు వసతులు అనేటివే లేకుండా చేసేసి ఈరోజు వాళ్ళని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చేసినాం కదా మనం. అరే ఇంత పెద్ద వ్యవస్థల అందరూ అంటారు రైతు బాగుపడాలి, రైతు బాగుపడాలి, రైతు బాగుపడాలి. మరి రైతు బాగుపడాలంటే ఇట్లా బాగుపడతాడని అయితే నేను అనుకోలేదు. రైతుని చాలా మంచి పరిస్థితులు కావు ఇవి. ఏం జరిగినప్పటికీ కూడా ఒక ప్రతిపక్షం వాళ్ళు ఒక సూచనలు చేస్తే గవర్నమెంట్ ప్రతిపక్షాలు కావాలని విమర్శిస్తున్నాయి. అక్కడ జరిగింది కొండంతా గోరంతా చూపెట్టేది కొండంతగా అన్నట్టు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు సమాధానం? ఏం చూపించింది చాలా తక్కువ అండి, జరిగింది చాలా ఎక్కువ. చూపించింది చాలా తక్కువ, జరిగింది చాలా ఎక్కువ. ఇప్పుడు మనం అన్ని రాష్ట్రాలకు చూసుకుంటే అంటే జనరల్గా ఎట్లుంటుందంటే ప్రతిపక్షం అనేది ప్రేక్షక పాత్ర పోషిస్తుంది అని అంటే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం చాలా గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు. మనం ప్రేక్షక పాత్రలు ఉండొద్దు. ఎందుకంటే నేను చాలా చూసిన, నేను ఒక ప్రతిపక్షంగా నేను చాలా రోజుల నుంచి ఉన్నా. నేను ఎప్పుడు కూడా నేనైతే ఏమైనా సంఘటన జరిగితే మాత్రం నేను ఇమీడియట్ స్పందించే రకం నాది. నేను ఏ దాని మీదైనా స్పందించాల్సిన అవసరం ఉంది, ఏ దానికి వెనుకకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకా కొంచెం ఈ లాక్డౌన్ పీరియడ్లో రైతులు నేరుగా అమ్ముకోవడం లేకుండా దళారు వ్యవస్థ కూడా కొంచెం ఎక్కువ అయిందన్నట్టు కూడా చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? దళారు వ్యవస్థని ఎరాడికేట్ చేయడానికి అప్పట్లో అరవింద్ కుమార్ గారు అని కొన్ని మెజర్స్ తీసుకున్నారండి. అట్లాంటి వాళ్ళు సీనియర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇట్లాంటి టైంలో తీసుకున్నట్టయితే కొంచెం ఇబ్బంది జరగకుండా ఉండేదేమో. ఎందుకంటే నేను చూసిన సుకుమార్ లాంటి వాళ్ళు పనిచేసారు మార్కెట్లో, చాలామంది అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఉండే, వాళ్ళకి కొంచెం డైరెక్షన్స్ ఈ టైంలో తీసుకొని ఏ విధంగా మార్కెట్ని ఇట్లా పరిస్థితులు ఉన్నాయి సార్, ఇలా కలెక్టర్ గారు వచ్చిరంట, కలెక్టర్ గారు వచ్చి ఫంక్షన్ హాల్లో పెట్టమని చెప్పిరంట. ఫంక్షన్ హాల్లో పెడితే ఒక ట్రేడరు మామిడిపండు చేస్తాడు, అదే ట్రేడరు దానిమ్మ చేస్తాడు, అదే ట్రేడరు మోసంబి చేస్తాడు. వీళ్ళు ఎక్కడెక్కడ సెగ్రిగేట్ కావాలి. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నాడు, ఫంక్షన్ హాల్లో సెటప్ చేద్దామని చెప్పిరంట. ఫంక్షన్ హాల్లో సెటప్ చేయడము మామిడికాయకు మటుకు సరిపోతుంది, తర్వాత ఉన్న అంశాలన్నీ ఎట్లా మరి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి పండ్లు వెహికల్స్ అక్కడికి వెళ్తున్నాయి, కానీ తీసుకుంటూ వెళ్తానికి ఎవరైనా చిన్న వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళాలంటే వెహికల్స్ కూడా పర్మిషన్ ఇస్తలేరు కదా. మరి ఈ పీరియడ్లో ఇంకా నష్టపోయే అవకాశం కూడా ఉంది కదా, దీని ఎలా? అప్పుడు 100% నష్టపోతారండి. ఎందుకంటే పొద్దున 20,000 నడిచే మామిడి పండు సాయంత్రం రాగానే 10,000కు పడిపోతుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ అనేది పరిషబుల్ ఐటమ్. ఇప్పుడు పొద్దున వచ్చిన ఫ్రూట్ రాత్రి వరకు చెడిపోయే రకం అనమాట. ఫ్రూట్ అనేది ఉండదు, ఏదైనా నిలువ ఉండే పదార్థం కాదు కదా అది. అదే పప్పు ఉప్పు అంటేనే నిలువ ఉంటుంది. ఇది పెరిషబుల్ ఐటమ్. పొద్దున
వచ్చిన ఐటమ్ సాయంత్రం వరకు ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. దాన్ని ముందే అంచనా వేసి మనము రింగ్ రోడ్ యాక్సెస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. నేను 29th రోజు మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. నేను 29th రోజు కూడా చెప్పడం జరిగింది, రింగ్ రోడ్ యాక్సెస్ ఇవ్వండి. ఈ రైతులు వచ్చే బండ్లకన్నా సరే బయటికి పోతున్న బండ్లకు అన్నిటికి కూడా సర్వీస్ రోడ్ కాదు, సర్వీస్ రోడ్లో మీకు కోహెడ నుంచి బొంగుళూరు దాటి శంషాబాద్ పోయే వరకు సర్వీస్ రోడ్లో లేదు అన్న ఒక 70 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. 70 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఆ 70 స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటూ పోయే వరకు పుణ్యకాలం ఇన్ షాక్స్ వెళ్ళిపోతాయి, బండి షాక్స్. మేమనేది ఏంటంటే రింగ్ రోడ్కి యాక్సెస్ ఇవ్వండి. రింగ్ రోడ్కి యాక్సెస్ ఇచ్చినట్టయితే రైతు ఈజీగా వస్తాడు, ఈజీగా వెళ్ళిపోతాడు. ఈ దీక్ష ఇప్పుడు ఒకరోజు దీక్ష చేస్తుంది మీ ప్రభుత్వం, మీ పార్టీ వాళ్ళు ఇండ్లలో కూర్చొని, అలాగనే గాంధీ భవన్లో కూర్చొని. అయితే ఈ విధానము ప్రభుత్వానికి ఏ మేరకు చురుకులు అంటించే అవకాశం? అంటే ఇప్పుడు కనీస బాధ్యతగా రైతు నష్టపోకూడదని కనీస బాధ్యతగా మా సింపతి మేము తెలియజేస్తున్నాం అండి రైతుకి. ఎందుకంటే ప్రభుత్వం ఎంత అసమర్థతలో ఉందంటే, ఎంత అనాలోచితంగా ఉంది చూడండి మీరు. ప్రభుత్వానికి తెలుసు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఏ ఊర్లల్లో ధాన్యము ఎంత వస్తుంది అనేది అంచనా ఉంది కదా. మన దగ్గర ఎన్ని ఎకరాలు నాటు పెట్టిర్రు, ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు నాటు పెట్టిర్రు, దాన్ని బట్టి క్రాప్ ఎంత వస్తుంది, క్రాప్ వచ్చిన దాన్ని బట్టి మనకి ఎన్ని సంచులు అవసరం వస్తాయి. మీరు ఈ రోజు వరకు సంచులే ఆర్డర్ ఇవ్వలేదని మాట్లాడితే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది. సంచులు ఆర్డర్ ఇచ్చే పరిస్థితులు లేమా మనం? సంచులు కొనే పరిస్థితులు కూడా లేకపోతే మీరు రైతునే ఆదుకుంటారు. ఈరోజు మళ్ళొక్కసారి రైతు అనేటోడు మళ్ళీ మోసపోయాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను బాధపడుతున్నా ఈరోజు. నిజంగానే రైతుని ఎవ్వరూ ఆదుకునే పరిస్థితిలో లేరు ఈరోజు. ప్రభుత్వ పెద్దలు చెప్తున్న విషయం ఏంటంటే 24 గంటలు కరెంట్ ఇవ్వటం, వాటర్ రావటం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ వరి పండటం ఏంది, పంటలు పండటం వల్ల కొంచెం మేర సబ్దించింది అని కూడా చెప్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? అదే అంటున్నా నేను. ఇప్పుడు మనకు మండల్ హెడ్ క్వార్టర్లల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఏ ఊర్లల్లో ఎన్ని ఎకరాల సాగు జరిగింది, ఎన్ని ఎకరాల సాగు జరిగితే ఎకరకు 30 సంచులు వస్తున్నాయా, 40 సంచులు వస్తున్నాయా, 45 సంచులు వస్తున్నాయా అనేది అయితే ఉంది కదా అంచనా. మనకు అంత అంచనా లేకుండా అయితే ఆఫీసర్లు ఉండరు కదా. ఆ ఆఫీసర్ల అంచనా మేరకు మీరు ఎందుకు ఆర్డర్ చేయలేకపోయారు గన్ని బ్యాగ్స్? ఈరోజు గన్ని బ్యాగ్ కొరతతోటి మార్కెట్లో ఉన్న సరుకంతా నానిపోయింది కదా. ఇప్పుడు అటు వరి సరుకు అనవచ్చు, ఇక్కడ తీసుకోలేని ఫెసిలిటీస్ తోటి వీళ్ళ సరుకు నానిపోయింది, మామిడి పండ్ల రైతుల సరుకు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వచ్చేది కూడా వర్షాకాల పీరియడ్లే. మరి ఈలోపు కొంతవరకు తడిసినటువంటి ధాన్యాన్ని తౌడు అని లేకపోతే తప్పు అని కొంచెం తగ్గించి ధర తీస్తున్నారు. దీనిపైన మీరు స్పందిస్తారు? తాళ్ళు తీయొద్దు. ఇప్పుడు తాళ్ళు తీసే పరిస్థితి వస్తే ఇంకా రైతు ఎందుకండి? ఇంకా మీరేం తాళ్ళు తీసేది? అంత మీరు చేసినాక రైతు ఏ విధంగా బాగుపడతాడు? రైతు తప్పిదం ఎవరిది? గవర్నమెంట్ తప్పిదంగా కొనాలా. కొనండి, మీరు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకొని రైతుకు మాత్రం న్యాయం జరిగే విధంగా చేయాలి. ఈ రోజు వరకు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది గన్ని బ్యాగ్స్ కోసం. మనం ఈరోజు వెస్ట్ బెంగాల్ నుంచి మనకు గన్ని బ్యాగ్స్ రావాలి. ఇలా ఇండెంట్ ఎన్ని బ్యాగ్స్కి పెట్టినారు? మన క్రాప్ వచ్చేది అంత అండర్ ఎస్టిమేట్ ఎందుకు చేసినారు మనని? మనకి ఇంత క్రాప్ వస్తుందని ఎందుకు తెలియదు మీకు? ప్రతి హెడ్ క్వార్టర్ల ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు మనకి ఎందుకు మనము ఎనిమిరేట్ చేయలేకపోయినాం? ఇదైతే చూడాల్సిన అవసరం ఉంది కదా. మన కేసీఆర్ గారు అధికారులతో పెట్టి ఈసారి మంచి పంటలే పండించాలన్నట్టు కూడా రైతులకు తెలియజేయాలని మీటింగ్ కూడా పెట్టారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? పంటలు పండించాలండి, మేము కూడా అదే కోరుకుంటాం. రైతు అనేటోడు బాగుంటే మాలాంటోళ్ళం హైదరాబాద్ వచ్చి వలస జీవులుగా బతికేటోళ్ళం కాదు. మేము ఎప్పుడో 70s వచ్చినాం. మాది మహబూబ్ నగర్ జిల్లా. మేము అప్పట్లో సరే మా నాయన చదువుకున్నాడు కాబట్టి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు నా పాలల్లో ఎంతోమంది వ్యవసాయం చేసుకుంటారు, బతకలేక వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తారు. నిజంగానే ఆ రోజు నుంచి మాకు కోయిల్ సాగర్ ఒక పెద్ద అసెట్. కోయిల్ సాగర్కి రాజశేఖర రెడ్డి కోయిల్ సాగర్ కట్టినందుకు ఈరోజు మేము మా మటుకు మేమైతే సేఫ్ ఉన్నామండి. రాజశేఖర రెడ్డి పుణ్యం, అది స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు కోయిల్ సాగర్ కట్టిన పుణ్యము. ఈరోజు మా రైతులు, మేము ఎస్పెషల్గా మా మహబూబ్నగర్ జిల్లా మా కోయిలకొండ మండల రైతులు మాత్రం బాగుపడ్డారండి. ఈ సందర్భంగా రాష్ట్ర రైతులకు మరి ఫ్రూట్ మార్కెట్ వాళ్ళకి ఏం చెప్తారు? ఎక్కడ కూడా ఫ్రూట్ మార్కెట్ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను ఫ్రూట్ మార్కెట్లో పనిచేసిన అధికారులకు చిన్న విన్నపం చేస్తున్నా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఏ ఏరియాల నుంచి ఎన్ని బండ్లు వస్తున్నాయో ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి, ఎంత క్రాప్ ఉందో. మన దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారండి, చాలా మంచి పనితీరు ఉంది వాళ్ళందరిది. మన దగ్గర ఆఫీసర్స్ కొరత లేదు. మన దగ్గర ఆఫీసర్స్ అందరూ ఎలిజిబుల్ ఆఫీసర్స్. వాళ్ళందరూ కొంచెం మన దగ్గర నుంచి ఒకవేళ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రేపు దసరి అనేది నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి దసరి ఫ్రూట్ వస్తుంది. దసరి ఎన్ని మండలాల నుంచి ఎంత వస్తుంది అది తెలుసుకొని ఒకటే రోజు అన్ని మండలాల నుంచి తెప్పించే కన్నా
ఈరోజు ఒక మండలం, రేపు ఒక మండలం, అట్లా మండల్ వైజ్ తెచ్చినట్టయితే క్రాప్కి వాల్యూ వస్తుంది, ఆ క్రాప్కి సరిపడా రైతు కూడా బాగుపడతాడనే ఉద్దేశం ఉంది నాకు. ఎక్కువగా ప్రభుత్వం ప్రతిపక్షాల పైన స్పందించే విషయం అంటే మొన్ననే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా మీరు సరైనటువంటి సమాధానాలు సరైన సలహాలు ఇవ్వట్లేదు, అవాకు చవాకులు ప్రభుత్వం మీద నిందలేసే చర్యలే చేస్తున్నారు అంటారు కదా, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? మేము ఇప్పుడు కూడా నిందలేమంటలేము కదండి, కన్స్ట్రక్టివ్గా పనిచేయమంటున్నాం. ఈరోజు కరోనా అనే ఒక సాగుగా మీరు ఎన్నో తప్పిదాలు చేసిర్రు, ఇప్పుడు మేము దాని మీద పోతున్నామా? కన్స్ట్రక్టివ్గా ఎస్ మేము ప్రభుత్వంతో పాటు ఉండాలని ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, ఒక్కరు కూడా ఏ ప్రభుత్వాలకైనా అగెనెస్ట్గా మాట్లాడే సిచ్యువేషన్ ఉందా? కన్స్ట్రక్టివ్గానే చెప్తున్నాం కదా మేమైతే. ఎక్కడ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది పాలక పక్షాలు స్వీకరించాలి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని ఎప్పుడు కూడా పాలక పక్షాలు తీసుకోకపోతే వాళ్ళు మంచి పాలన చేయలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు చక్కటి విశ్లేషణ ఫ్రూట్ మార్కెట్ పైన అయితేనేమి రైతుల యొక్క విషయాల పట్ల ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సెంట్గా మరి తెలియడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మరి ప్రభుత్వ వర్గాలు అయితేనేమి, ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధికారులు అయితేనేమి చక్కగా విశ్లేషించుకొని చక్కగా మరి రైతులకు లాభం జరిగే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను. విత్ న్యూస్ కెమెరామ్యాన్ విజయరెడ్డితో సురేష్ దండు.